నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. చాలా సంఘటనలు ఒక్కసారి మనకి ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఈ సమాజంలో అనేకమైనటువంటి అంశాలను గమనించినప్పుడు ఒకళ్ళు తాగుడుకు బానిసయ్యారని, ఒకళ్ళు ఈ వీడియో గేమ్స్కో లేకపోతే ఈ సెల్ ఫోన్లో వచ్చే ఆటలకు బానిసయ్యారని, మత్తు గంజాయి లేదా ఇతరత్ర ఆటలకి అయ్యారని, ఇక రకరకాల అంశాలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత జీవితంలో సాధించాలనుకున్నది సాధించలేకపోయామని క్షణాల్లో ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళని మనం చూస్తాం. అదేంటో అర్థం కాదు. మనం తాగుతున్న టీ నోట్లో పెట్టుకునేటప్పుడు తగిలేసేగా వేడి అనిపిస్తే అబ్బా అంటాం. ఒకవేళ స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు ఒంటి మీద పోసుకునేటప్పుడు కొంచెం వేడిగా ఉన్నా కూడా అమ్మో అనుకుంటాం. పొయ్యి దగ్గర టీ కాసుకునేటప్పుడు ఫ్లేమ్ అంటుకుంటే బాధపడతాం. చాలామంది ఏంటో మరి అటువంటి వాళ్ళు ఒంటి మీద కిరోసిన్ పోసుకొని చనిపోతూ ఉంటారు. ఎలా భరిస్తారో ఈ నరకం అనిపిస్తుంది. కొంతమంది ఊరితాళ్ళు, కొంతమంది రకరకాల ఆలోచన. నిజానికి ఈ పరిస్థితులన్నీ కూడా ఎలా వచ్చినాయి? ఇది మనం నమ్మకపోవటం వల్ల మాత్రమే వస్తాయి. చూడండి, సమాజంలో పబ్కి వెళ్ళడం అనేది ఒక గొప్పేమో అనుకుని పక్కవాడు అలా వెళ్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో బయలుదేరుతారు కొంతమంది. అలాగే పక్కింటి వాళ్ళు ఆయన సాయంత్రం పూట సరదాగా ఇంట్లో బీర్ తాగుతుంటే ఆవిడ కూడా కొంచెం తాగుతుంది కాబట్టి నేను ఎందుకు అలా ఉండకూడదు అనే ఒక ఆలోచన. పలానా వాళ్ళు అప్పు చేసి అదేదో కారు కొన్నారు కాబట్టి మేమెందుకు కొనకూడదు. అంతా ఇట్లా అలవాట్లన్నీ కూడా స్వతహా మనకి రావు, ఇతరులను చూసి అనుకరిస్తాం. దీనికి కారణం ఏంటంటే మనని గురించి మనం ఆలోచించుకోకపోవటం, మనం ఎంతవరకు ఆత్మ నిగ్రహంతో ఉండగలం అని అంచనా వేసుకోకపోవటం వల్లే ఇది జరుగుతుంది. మన గురించి మనం ముందు ఆలోచించాలి. ఎవరిని అనుకరించినా ఏ అలవాట్లు నేర్చుకున్నాం అది గుర్తుపెట్టుకోండి.